నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కూరగాయల్లో సస్యరక్షణ గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయ గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెబుతారు. ఈ అంశానికి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే ఫోన్ ద్వారా సంప్రదించి సమాధానాలు పొందవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 04027031431, 27031432, అలాగే 27031433. మేడం నమస్కారం అండి. నమస్కారం మేడం, వ్యవసాయ ప్రధానమైన మన రాష్ట్రంలో రైతులు సాగు చేసే ఉద్యాన పంటల్లో ప్రధానమైనవి కూరగాయలు కదా. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాతావరణ మండలాల్లో ప్రస్తుతం కూరగాయల యొక్క సాగు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల సాగు అంటే ఖరీఫ్లో మరి రైతులు వేసిన ఈ బెండ, టమాటా, తీగజాతి కూరగాయలు కానీ, ఇంకా వంగ, ఇంకా ఇలాంటి కూరగాయలు, ఆకుకూరలు కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు దాదాపుగా అన్ని కాత స్టేజ్లో ఉన్నాయి, అంటే మంచి కాపు దశలో ఉన్నాయి. మరి ఇంకొంతకాలం అయితే ఖరీఫ్ కూడా అయిపోవస్తుంది, మనకి రబీలోకి ఎంటర్ అవబోతున్నాం అనమాట. మేము ప్రధానంగా కూరగాయలలో ఇప్పుడు అంటే ఈ తెగుళ్ళు తర్వాత పురుగులకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మేడం? కూరగాయల్లో తెగుళ్ళు, పురుగులు అంటే ఇప్పుడు ఖరీఫ్ కూరగాయలు దాదాపుగా అయిపోవచ్చాయి కాబట్టి, అంటే ఆఖరి స్టేజ్లో ఉన్నాయి కాబట్టి చాలా మటుకు అన్నిట్లోనూ మరి కొన్ని పురుగులు, తెగుళ్ళు ఆశించి ఉన్నాయి ఆల్రెడీ. అయితే రైతులు కూడా మరి వాటికి తగినట్లుగా సరి అయిన సమయంలో సమగ్ర సస్యరక్షణను చేపడుతూనే ఉన్నారు. ఇంకా అయినా కూడా మనకి కొంత వీటి గురించి తెలుసుకోవడం కూడా అవసరం. మేడం, ఇప్పుడు ప్రధానంగా వ్యవసాయంలో అంటే ఉత్పాదకాల ఖర్చు పెరిగిపోయింది, సాగు ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో సమగ్రమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపడితే రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది కదా మేడం. అంటే ఈ రకరకాల పురుగులు, తెగుళ్ళు వ్యాపించినప్పుడు క్షేత్రస్థాయిలో రైతులు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మేడం? అంటే తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు. తక్కువ ఖర్చుతో అంటే రైతులు మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది చాలా పవర్ఫుల్ మందులు, అంటే కొత్త రకాలైన రసాయనిక మందులు అనే వాటికి పరిగెత్తడం అనేది కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత సమగ్ర సస్యరక్షణ, అది కూడా సరియైన సమయంలో, మరి సరియైన మందులు సరియైన మోతాదులో, సరైన సమయంలో, సరైన గ్యాప్ ఇస్తూ వాడినట్లయితే వీటిని చాలా వరకు నివారించుకోవచ్చు, తక్కువ ఖర్చుతో కూడా. అది కూడా అనమాట. అంటే ఏ రకమైన మేడం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్, మిర్చిలో ఈ చనిపోతున్నాయండి మొక్కలు. చెప్తారు సార్. పచ్చిమిర్చి కూరగాయలు ఎలా చనిపోతుంది మేడం? మీరు ఎన్ని రోజులు అయిందండి వేసి? 25 రోజులు అవుతుంది సార్. 20 రోజులు అవుతుందా? పెట్టండి. మీరు ఇంకేమైనా హలో మేడం, మీరు ఇంకేమైనా లక్షణాలు చెప్పగలరా అండి? కుళ్ళిపోయి చనిపోతున్నాయి సార్. బాగా ఈ కాపర్ నీళ్ళు కూడా పోసిన అయితే చనిపోతున్నాయి బాగా. అయితే ఈ మిర్చిలో మీకు 20 రోజులు అయింది అంటున్నారు, అంటే నాటిన తర్వాత కూడా 20 రోజులు అయింది, నారు నాటుకున్న తర్వాత 20 రోజులు అయిందని నేను అనుకుంటున్నాను. అవును మేడం. నాటిన తర్వాత 20 రోజులు అయిందంటే మీకు మొక్కలు ఈ దాదాపుగా ఈ లాస్ట్ 1 మంత్ నుంచి, అంటే పోయిన నెల నుంచి మీకు వర్షాలు ఎక్కువగా కూడా ఉన్నాయి. అవును మేడం, డైలీ పడుతున్నాయి వర్షాలు. అదే దానివల్ల కూడా మరి కొంత మొక్కలు చనిపోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అయితే మీరు కాపర్ పోసానని అంటున్నారు. కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు అది లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున మరి ఒక 3-4 టైమ్స్, అంటే 3-4 సార్లు ఒక వారం గ్యాప్ ఇస్తూ కూడా చేయాలి. అయినా కానీ మీరు చేసిన వెంటనే వర్షం పడినట్లయితే దాని ఎఫెక్ట్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కొంచెం తడి నేల ఎక్కువగా, అంటే తేమ ఎక్కువగా ఉన్నప్పుడైతే మీరు 3 గ్రాముల బదులు 4 గ్రాములు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొంచెం పొలం ఆడితే కానీ మరి ఇది బ్లాక్ సాయిల్, అంటే నల్లరేగడి భూములు అలాంటివి అయితే కొంచెం ఈ వర్షాలకి ఆరకపోవడం వల్ల కూడా మీకు అలా జరుగుతుండొచ్చండి. చెలకా భూములు అయితే పర్వాలేదు. అయితే మీరు ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును ఎక్కువ సార్లు వేయండి. తర్వాత ఈ చనిపోవడం అనేది కుళ్ళి చనిపోతున్నాయి అంటున్నారు కాబట్టి ఈ వర్షాలు తగ్గగానే బహుశా రికవర్ అవుతుండొచ్చు. ఎందుకంటే వేసి 20 రోజులే అయింది కాబట్టి మీకు ఇంకా ఈ నెల అయిపోతే దాదాపుగా వర్షాలు ఆల్మోస్ట్ తగ్గిపోతాయి మీకు. అప్పుడు మొక్కలు మళ్ళీ ఒకసారి పైపాటు ఎరువులు కానీ వేసుకున్నట్లయితే ఇవి బాగా రికవర్ అవుతాయండి. హలో 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 నమస్కారం అండి. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్, మేము కన్మా డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అదే మేము టమాటా పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు మంచి కాస్తుందా మరి? ఇప్పుడు నారు వచ్చి అని టమాటా పెట్టుకోవడానికి ఇప్పుడు ఏమైనా అనుకూలంగా ఉంటుంది అంటున్నారండి? టమాటా పెట్టుకోవచ్చండి. టమాటాని మీరు మామూలుగా సంవత్సరం పొడుగునా కూడా వేసుకోవచ్చు. టమాటా క్రాప్ అలాంటిది
సో మీరు ఇప్పుడు ఖరీఫ్ ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆగస్టు ఎండింగ్లో కానీ ఇంకా మీరు సెప్టెంబర్లో కూడా విత్తుకోవచ్చు, ఎప్పుడైనా విత్తుకోవచ్చు, అది నారు పోసుకోవచ్చు. విత్తనం తీసుకొచ్చి మరి మంచి ఎత్తైన నార్మల్లో మీరు నారు పోసుకున్నట్లయితే మీరు వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ సీజన్. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు స్వల్ప విరామం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ ఆ, నేను మాట్లాడుతాను సార్. మీ ప్రశ్న అడగండి. సార్ నేను టమాటాలు వేసినాను సార్. ఆ, అయితే అది పూత వచ్చింది, కాయలు కాసినాయి, ఆ, పుచ్చి పడుతున్నాయి సార్. ఆ. ఎలా సార్? అంటే కాయ పుచ్చండి మీరు అనేది? కాయలకి పురుగులు తొలిచి పాడు చేస్తున్నాయి అంటున్నారా? అవును మేడం. కాయలకి పురుగులు తొలుస్తున్నాయి అంటే మీరు వీటికి యాక్చువల్లీ మీకు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు దీని సైజ్ ఏజ్ ఎంత అండి? మీరు ఎప్పుడు వేసారు అది? నేను వేసి 2 months అయింది మేడం. 2 months అయిందంటే దాదాపు కాయలన్నీ తయారైన స్టేజ్లోనే ఉన్నాయి చాలా వాటి కాయలు. ఓకే, మీరు దీనికి లార్విన్ అని ఒకటి మందు దొరుకుతుందండి. లార్విన్ అది కూడా చేసుకోవచ్చు. లేదా మీరు స్పైనోసైడ్ అనే మందు దొరుకుతుంది. ఆ స్పైనోసైడ్ అనే మందును 10 లీటర్ల నీటిలో 3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేయాలి. బాగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాయ తొలిచి పురుగు అనేది కొంతవరకు నివారించబడుతుందండి. కాకపోతే మనం ఏంటంటే చిన్న సైజు ఉన్నప్పుడు కాయ చేయడం మంచిదండి ఇది. మేడం మనం ఇంతకు ముందు చర్చిస్తున్నట్టు ప్రధానంగా అంటే ఈ సమగ్ర సస్య రక్షణలో అంటే తక్కువ ఖర్చుతో రైతులు ఏ రకమైనటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపడితే వారికి ఉపయోగకరంగా ఉంటుంది మేడం? ఈ సమగ్ర సస్యరక్షణ అనేది మనం స్టార్ట్ చేయాలంటే ముందు విత్తన శుద్ధి దగ్గర నుంచి మరి విత్తనం వేసుకునే నారుమడి దశ నుంచి స్టార్ట్ చేయాలండి. అయితే నారుమడిని తయారు చేసుకున్నప్పుడు ఎత్తైన నారుమళ్ళు తయారు చేసుకుంటే మనకి కొంతవరకు మాగుడు తెగులు అనేది ఈ నర్సరీ బెడ్స్లో అంటే ఈ నర్సరీ బెడ్స్లో రాకుండా ఉంటుంది. సో నారుమళ్ళలో అనమాట. ఎత్తైన బెడ్స్ ఎందుకు తయారు చేస్తామంటే మురుగునీరు సదుపాయం ఉండేలాగా. మురుగునీరు మరి వర్షాకాలంలో తప్పకుండా వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఈ మురుగునీరు నిలవకుండా ఎత్తైన నార్మల్ తయారు చేసుకుని దాంట్లో కొంత ఎర్రమట్టి మరి పశువుల ఎరువుతో పాటు వేసుకుని తర్వాత విత్తన శుద్ధి తప్పకుండా చేపట్టాలి. అయితే రైతులు ఈ హైబ్రిడ్స్ వాడడం వల్ల కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నిర్మల్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ నుంచి అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు రబీ అయితే కరెక్ట్ స్టార్ట్ అవుతుంది కదండి. రబీ స్టార్ట్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు మేము ఈ కూరగాయలు ఏ నారు పోసుకోవాలి, ఏదేది బాగా పోసుకుంటే బాగుంటది అని. మీది ఏం పొలం అండి? మీది మరి ఎర్ర నేల అండి. ఎర్ర నేలలు. మీకు నీటి వసతి ఉందా అండి? బోర్ బాగుందండి మేడం. అయితే కూరగాయలు ఏమేమి వేసుకోవచ్చు అని అంటున్నారు, అంతే కదా? అవునండి మేడం. మీరు కూరగాయలు మేడం కూరగాయల కొరకు ఏమేమి వేసుకోవాలంటున్నారా? మీరు ఏ రకమైన కూరగాయలైనా వేసుకోవచ్చు ఎర్ర నీళ్ళలో. ఇప్పుడు అయితే రబీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ముఖ్యంగా మీరు టమాటా వేసుకోవచ్చు, వంగకి వెళ్ళొచ్చు, మిర్చి కానీ వేసుకోవచ్చు, ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎర్లీ రబీలో స్టార్ట్ చేసి వేసుకోవచ్చు మీరు. మేడం మనం ఇంతకుముందు చర్చిస్తున్నట్టు సమగ్ర మేడం మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ అనంతపురం జిల్లా సార్, కళ్ళదుర్గం తాలూకు సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ అడగండి, మీ ప్రశ్న చెప్పండి, మీ సందేహం ఏదో చెప్పండి. సార్ మాది వచ్చేసి ఎర్నాల, మాది వచ్చేసి టమాటో నాటాలని మేము అనుకున్నాం సార్. సార్ చెప్పండి. హలో, అదే ఏ నెలలో నాటితే బాగుంటుందని కనుక్కుందామని సార్. టమాటా ఇప్పుడే మనం చర్చించినట్లుగా ఈ టమాటాను సంవత్సరం పొడుగునా వేసుకోవచ్చు మీరు యాక్చువల్లీ. అయితే ఖరీఫ్ పంట అయిపోయింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు రబీ పంట స్టార్ట్ చేయడానికి ఈ నెల ఆఖరిలో వేసుకోవచ్చు. లేదా ఇంకా కొంచెం వర్షాలు ఎలాగో ఇంకా 10 రోజుల్లో అయిపోతుంది కాబట్టి మీరు నారు వేసుకోవడం తయారుగా ఉండొచ్చండి. ఇప్పుడు టమాటా వేసుకోవచ్చండి. మేడం మనం ఇంతకుముందు చర్చించినట్టు మనం ఇంతకుముందు చర్చించినట్టు అంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు ప్రధానమైనటువంటి మేడం విత్తన శుద్ధి ఒకటి. విత్తన శుద్ధికి ఈ కూరగాయలన్నింటిలోనూ మరి ఈ ఇమిడాక్లోప్రిడ్ అనే మందును
5 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత ఈ ట్రైకోడర్మా కల్చర్ని కూడా మరి కిలో విత్తనానికి 4 గ్రాములు కానీ 5 గ్రాముల వరకు కూడా పట్టించుకోవచ్చు. ఇలా పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించే ఈ వేర్ల నుంచి ఆశించే మనం భూమిలో ఉండే శిలీంధ్రాలు తెగుళ్ళను కలుగజేసే శిలీంధ్రాల నుంచి చాలా వరకు వీటిని నివారించవచ్చు. ఆ తర్వాత ఈ విత్తన శుద్ధి అయిపోయిన తర్వాత మనకి నార్మల్లో వేసుకున్నప్పుడు ఈ వర్షాకాలంలో స్పెషల్లీ పర్టికులర్గా అనమాట, అంటే మబ్బుగా ఉన్నప్పుడు వాతావరణం ఈ డాంపింగ్ ఆఫ్ అనే డిసీజ్ వస్తుంది. అంటే మాగుడు తెగులు అనేది వచ్చి మరి నార్మల్ అంతా ఒకటే నైట్లో కూడా తొందరగా ఇది వాడిపోవడం జరుగుతుంది. కిందకు వాలిపోయి టాప్లింగ్ అంటాం, దీన్ని పాడైపోవడం జరుగుతుంది. ముఖ్యంగా హైబ్రిడ్ వేసుకుంటున్నారు కాబట్టి ఈ నార్ అనేది చాలా ఇంపార్టెంట్. మేడం మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీ ప్రశ్న సూటిగా అడగండి. ఏలూరు సార్. అడగండి నాగేశ్వరరావు గారు, మీ ప్రశ్న అడగండి. తగ్గించాను సార్. అది వంగ వేసాం సార్, వంగ వేసాం సార్. అది పోతా పెన్ను మీద ఉంది, చివళ్ళు వాడిపోయి చచ్చిపోతున్నాయి సార్. ఓకే, ఇది కాండం తొలిచి మరియు ఇది కాయ తొలిచి పురుగు అనేది పురుగు అండి. ఇది అయితే మీరు నాటుకున్నప్పుడే లేదా ఇప్పుడైనా సరే అవి నాటి ఎన్ని రోజులైందండి? ఇది నాటి ఎన్ని రోజులైందండి? ఇది వంగ తోట నాటి నెల 15 రోజులు అయింది. నెల 15 రోజులు. పూత పిందెలు అంటే మామూలుగా నాటినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం క్లిప్పింగ్ అనేది చేసుకోవాలండి దీనికి. ఇప్పుడు కూడా చిన్న మొక్కలు కానీ ఒకవేళ ఉండేది ఉంటే మీరు క్లిప్పింగ్ అంటే పైన ఈ టాప్స్ తలలు మాత్రం కట్ చేసేసి, ఎందుకంటే పురుగు అనేది అక్కడి నుంచే ప్రవేశిస్తుంది అనమాట. అవి కట్ చేసి వేసుకున్నట్లయితే మీకు పెద్దగా నష్టం కూడా ఏమి ఉండదు, ఎందుకంటే మళ్ళీ కొమ్మలు చిగురించేసి బాగా పూత పిందె మళ్ళీ వస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. పైగా ఈ పురుగు అనేది చాలా వరకు నివారించబడుతుంది. తర్వాత దీన్ని నివారించడానికి మీరు ప్రొఫెనోఫాస్ అనే మందు కూడా దొరుకుతుంది. దీన్ని 10 లీటర్ల నీటిలో 4 మిల్లీలీటర్లు చొప్పున కలిపి ఇది స్ప్రే చేసుకోవచ్చు. లేదా స్పైనోసైడ్ అనేది స్పింటర్ పేరుతో కూడా దొరుకుతుంది. ఇది దీన్ని 10 లీటర్ల నీటిలో 3 మిల్లీలీటర్లు చొప్పున కలిపిగానే మీరు స్ప్రే బాగా చేసుకున్నట్లయితే ఇది తగ్గిపోతుందండి. మేడం మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో. నమస్తే సార్. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్, అనంతపురం. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్, వంకాయలో ఈ సుడి తెగులు ఎక్కువగా వస్తాను సార్. ఆ పిందె పుట్టడంలోనే చిన్న బియ్యంలో పురుగు అటాక్ అవుతాను సార్. చెప్తారండి. బియ్యంలో పురుగు సార్. మేడం వంకాయలు అంటే కాయ పుచ్చు అవుతుందండి మీకు? అవును, పుచ్చు అవుతుంది మేడం. ఇది చిన్న మగ్గలోనే చిన్నగా మచ్చ మాదిరి ఏర్పడుతుంది. దానికి ఇచ్చే బియ్యంలో పురుగు మాదిరి తెల్లగా వస్తుంది మేడం. అదే అయితే ఈ కూరగాయలన్నింటిలో కూడా ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నీమ్ ఆయిల్ అంటే వేప నూనె అనేది మనం కంపల్సరీగా మొదటి నుంచే మనకి పురుగులు ఏమి ఆశించకపోయినా సరే ముందు నుండి ఈ నీమ్ ఆయిల్ అనేది వేప నూనెను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి. అయితే దీనికి 2 జాగ్రత్తలు ఏంటంటే కొంచెం సర్ఫ్ పౌడర్ని దీంట్లో కలిపేయాలి, అది నూనె కరగడానికి. ప్లస్ ఇదేంటంటే మనకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా పగలు చల్లగా ఉన్నట్లయితే చల్లటి వాతావరణంలో చేసుకోవాలి. లేదంటే స్కార్చింగ్ ఎఫెక్ట్ అని వస్తుందంటే క్రాప్ అంతా మాడిపోతుంది అనమాట. అందువల్ల ఈ నీమ్ ఆయిల్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మీకు ఇలాంటి చాలా మటుకు తగ్గిపోతాయండి. ఈ పుచ్చుకి మీరు కొరాజిన్ అనేది చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు చెప్పినట్లు స్పైనోసైడ్ అని కూడా చేసుకోవచ్చు అండి. స్పైనోసైడ్ అనేది 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్లు మాత్రం వేసుకోవాలి. స్పైనోసైడ్ అనేది ట్రైచర్ అని చేయండి. అది ఇప్పుడు 10 లీటర్ల నీటిలో 3 మిల్లీలీటర్లు మాత్రమే కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే కూడా బాగా తగ్గిపోతుందండి ఇది. ఓకే మేడం మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వెస్ట్ గోదావరి అండి, పోలారం ఏరియా అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు దండ పెట్టచ్చండి? బెండ ఇప్పుడు పెట్టుకోవచ్చు అంటారు మేడం. బెండ అండి, దొండ పెట్టుకోవచ్చండి, కానీ మామూలుగా మీరు జూన్ జూలైలో పెట్టేస్తారు కదండి.
అంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయండి, ఇప్పుడు ఆగి పెడతామనండి ఇప్పుడు. సరే మీరు పెట్టేయండి, దొండ కటింగ్స్ కాబట్టి మీరు తీసుకొచ్చి పెట్టేయండి. ఖాతా వస్తుందండి, అక్టోబర్ తర్వాత వస్తుంది, ఇంకా నవంబర్ వరకు కూడా వస్తుంది వాన. పెట్టేయండి. ఎకరానికి దూరం అంటే ఎంత అంటారా? ఏమండి దూరం అండి, పాలు దూరం అంటే పాదులకు దూరము దాదాపు 1 మీటర్ పెట్టుకోవచ్చండి. కటింగ్స్ తీసుకొచ్చి పెడతారు కదా మీరు, కటింగ్స్ మీరు తెలిసిన తోటల నుంచి తీసుకొస్తే మీకు కొన్ని రకాల తెగుళ్ళు పురుగులు అలాంటివి మీకు క్యారీ ఓవర్ అవ్వకుండా ఉంటాయి అక్కడ నుంచి. సో తెలిసిన మంచి హెల్దీ తోటల నుంచి, అంటే ఆరోగ్యంగా ఉన్న తోటల నుంచి. మీరు ఇదివరకు దొండ వేశారండి ఎప్పుడైనా? అయితే మీరు ముందు ఆరోగ్యంగా ఉన్న తోటని ఏదన్నా చూడండి, విజిట్ చేయండి, చూసి అక్కడి నుంచి మీరు కటింగ్స్ చెప్పండి. ఏమండి హలో హలో సార్, మీ ప్రశ్న అడగండి. అదే గర్భనాలు పనిచేస్తుంది, ఎర్ర నీళ్ళు అంటున్నారా మీరు? గర్భ నెలలు పెట్టుకోవచ్చండి, గర్భ నేలల్లో ప్రాబ్లం లేదు, పెట్టుకోవచ్చు. మీరు ఒకసారి ఈ హెల్దీగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న తోటలను దర్శించి అక్కడి నుంచి పెట్టుకోండి మీరు చూసి. మేడం మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. చెప్పండి సార్. పత్తి వేసిన సార్, అందులో టమాటా వేసుకోవచ్చునా సార్? పత్తిలో టమాటా ఐ థింక్ నో. దానికి ముందే పురుగులు అవి చాలా ఎక్కువ కదండి పత్తికి మనకి. పత్తిలో ఈ టమాటా ఇప్పుడు మామూలుగా మామిడి అలాంటి పెద్ద తోటలు వేసుకున్నప్పుడు ఎక్కువ సంవత్సరాలు కాపు వచ్చేవి అలాంటివి వేసుకున్నప్పుడు తొలి దశలో మనం 2-3 సంవత్సరాలు ఖాళీగా ఉంటుంది కాబట్టి అలాంటి వాటిల్లో వేయడానికి రికమెండ్ చేస్తామండి మామూలుగా. మేడం పత్తి బాగా చిన్నగా ఉన్నది, మరి పత్తి వద్ది అని. మీరు ఏదైనా వ్యవసాయ పంట వేసుకుంటే మంచిది. మేడం మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. హలో ఆకుకూరలు వెళ్తే వస్తాయి. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతుంది, నల్లరేగడి భూమి, మెంతి కూర అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఆకుకూరలు సాగు చేయాలనుకుంటున్నారా? అవునవును. ఏ జిల్లా సార్ మీది? ఆదిలాబాద్. మేడం ఆకుకూరలు సాగు చేసుకోవచ్చండి, మామూలుగా సంవత్సరం పొడవునా ఎప్పుడైనా ఆకుకూరలు వేసుకోవచ్చు. ఈ పాలకూర కానీ తోటకూర కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. మెంతి కూర కూడా వేయచ్చండి ఇప్పుడు. కాకపోతే మీకు ఈ ఆకుకూరగానే వేస్తున్నారు కాబట్టి వేసుకోవచ్చండి మీరు. అంటే విత్తనం కోసం వేసేది వేరుగా ఉంటుంది, ఆకుకూర కోసం వేసేది వేరుగా ఉంటుంది. ఆకుకూర కోసం ఏంటంటే మనం కొద్ది రోజుల్లోనే తీసేస్తాం కదండి అది, అందువల్ల మీరు వేసుకోవచ్చు, వేయచ్చండి. మేడం మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. నమస్తే సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అయితే అది టేకు మొలకలు ఉన్నాయి, దాంట్లో ఏ కూరగాయలు పెట్టుకుని బాగుంటాయని. టేకు ఉన్నాయి మేడం, మధ్యలో టేకు చెట్లు చిన్నగా ఉంటే మీరు ఏదైనా కూరగాయలు పెట్టుకోవచ్చండి, మామూలుగా తీగ జాతి దోస తీగలు కానీ లేదంటే ఏదైనా ఇలా బెండ కానీ టమాటా ఏదైనా పెట్టుకోవచ్చండి. అంటే షార్ట్ డ్యూరేషన్, తక్కువ డ్యూరేషన్ ఉన్న చూసి పెట్టుకో. ఆకుకూరలు వేస్తే ఇంకా మంచిది, త్వరగా తీసేసుకోవచ్చు మీరు. అదే మేడం, అయితే ఇప్పుడు మేము గడ్డి ఉన్నది అదన్నీ పొద్దున చేయాలండి. మరి ఇప్పుడు మాకు ఇంకో 15 రోజులు టైం పడుతుంది. వేసుకోవచ్చండి మీరు, పర్వాలేదు. 15 రోజులు మాకు ఏది పెట్టుకుంటే జర మాకు అనుకూలంగా ఉంటుంది మేడం. అంటే మీరు నారు ఆల్రెడీ పోసుకొని ఉన్నారా? టమాటా కానీ వంగ ఇలాంటివి? లేదు, ఏది పోయలేదు. నారు పోసుకొని, లేకపోతే ఇప్పుడు నారు పోసేసుకోండి. మరి ఆకుకూరలు అయితే డైరెక్ట్గా సోయింగ్ చేసుకోవచ్చండి మీరు. ఆకుకూరలు పోయచ్చు మేడం. ఇప్పుడు అది పాలకూర అట్లా పెట్టుకోవచ్చా? వేసేయచ్చండి, డైరెక్ట్ సోయింగ్ చేసుకోవచ్చు మీరు పాలకూర అలాంటివి. ఓకే మేడం మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. గుంటూరు జిల్లా కొండవీడు అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మేము టమాటా వేసామండి, టమాటా వేసాము, పందిరి వేయాలండి, ఎలా వేస్తే బాగుంటుంది? సార్ హలో వెంకటేశ్వర్లు గారు. టమాటా వేసామండి, ఓకే, పందిరి వేయాలా, దానికి ఎలా వేస్తే బాగుంటుంది? టమాటాలకి పందిరి అంటే ఇప్పుడు ఇండిటర్నెట్ టైప్ అని వస్తున్నాయి, మామూలుగా ఎక్కువ పొడవు పెరిగే టమాటాలు వస్తున్నాయి. అయితే మీరు ఇప్పుడు చాలా హైట్గా కాకుండా మనం కాకరకి ఎలా వేస్తాం చూడండి, చిన్నగా అలాగే వేసుకోవచ్చు. లేదంటే మీరు జస్ట్ సపోర్ట్ లాగా ఊత అనేది దానికి అందించేసి లైట్గా కూడా దానికి పై అంటే కింద భూమికి ఆనకుండా మరి మీరు
ఊతలను పాతేసి వాటికి వీటిని సపోర్ట్గా పెట్టచ్చండి. అలా చేసుకోవచ్చు. చాలా పెద్ద పందిర్లు అయితే అవసరం లేదండి వీటికి. ఇప్పుడు మేడం మామూలుగా కొమ్మలకి తాళ్ళు కట్టి పైకి పెట్టచ్చు కదా? అవునండి, పెట్టచ్చు. పావులే ఉండదు. పాదులుగా ఉన్న మధ్యలో ఐరన్వి యాంగులర్స్ అని ఉంటాయి, అవి పాతేసి కూడా మీరు వాటికి సపోర్ట్గా పెట్టచ్చండి. మేడం మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. యాక్చువల్లీ మేము ఇంతకుముందు వరి పండించే వాళ్ళము, సో అక్కడ కూరగాయలు ఏమైనా పండించవచ్చా అండి? వరి తర్వాత కూరగాయలు పండిస్తే మంచిదే అండి, ప్రాబ్లం లేదు. చాలా మటుకు మీకు ఈ భూమి నుంచి సంక్రమించే ఈ తెగుళ్ళు అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి. యాక్చువల్లీ ఫిజేరియం వడలు తెగులు అలాంటివన్నీ భూమి నుంచి ఆశిస్తాయి. సో అలాంటివి చాలా మటుకు రాకుండా ఉంటాయి, మీకు వేసుకోవచ్చండి. అంటే స్పెషల్గా ఏ కూరగాయలు అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి? అట్లా ఏం లేదండి, మీరు ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. టమాటా కానీ, బెండ కానీ, ఏదైనా తీగ జాతి కూరగాయలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఆకుకూరలు కానీ ఏదైనా వేసుకోవచ్చండి మీరు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మేడం మనం ఇంతకు ముందు చర్చిస్తున్నాం. హలో, నమస్కారం అండి. మేడం కాల్ లేనట్టు. మేడం మనం ఇంతకుముందు చర్చించిన సమగ్ర సస్య రక్షణలో ప్రధానమైన అంశాలు మేడం. అదే ఇప్పుడు మనం మాట్లాడుతున్న విత్తన శుద్ధి అయిపోయింది. తర్వాత నార్మల్లో కూడా మనం ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేది బ్లైట్ ఆక్సైడ్, బ్లూ కాపర్, బ్లూ డైమండ్